Youth is not useless, it is usedless. Youth is not hopeless, ఇట్ ఈస్ హోప్డ్లెస్. ఇది ఆ డైలాగు. అంటే యువదేశం మనది, అవకాశాలన్నీ వస్తాయి, అవకాశాలు వస్తాయి కదా అని చెప్పేసి ఆనందంగా ఉండడం కాదు, దానికి దగ్గర పరిశ్రమ ఉండాలిగా. యూత్ ఈస్ నాట్ యూజ్లెస్, ఇట్ ఈస్ యూజ్డ్లెస్. యూత్ ఈజ్ నాట్ హోప్లెస్, ఇట్ ఈస్ హోప్డ్లెస్. అండర్ ఎస్టిమేట్ చేస్తా మీరంతా అని. కానీ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ యూత్. యంగ్ ఐడియాస్ అంటాంగా, అలాంటి యూత్ గురించి చాలా ప్రస్తావనలు వచ్చాయి మహేందర్ గారు దీంట్లో. లేదనుకున్నాను నేను. లేదు, యూత్ గురించి ఉన్నాయి. ఇంకా పైగా అంతేకాదు, యూత్ గురించి 52లో బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ అడిక్షన్ అని, మనము రకరకాల వ్యసనాలకు లోను కాకూడదని, ఇదిగో డ్రగ్స్ మీద ఇక్కడ రాశాను నేను. అసలు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మనిషిలో, ఒక ఓల్డ్ మ్యాన్ అయినా సరే ఆయన లోపల యంగ్ ఐడియాస్ లేవు, వాడు చిన్నారి అయినా వాడి లోపల హీరోయిక్ క్వాలిటీస్ ఉండవా? అంటే యూత్ అనేది ఒక స్టేజ్ మాత్రమే మన ఏజ్ ప్రకారంగా. ఐడియాస్ మాత్రం అందరి లోపల, అందరూ యూత్ గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ కొడతా ఉన్నారు. కాబట్టి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాలోని ఆ యువ ఆలోచననే ఈ పనికి శ్రీకారం చుట్టేలా చేసింది. కాబట్టి ఎన్నో యూత్కి సంబంధించిన పోయమ్స్ ఉన్నాయి. అదిగాక మీరు నడిపించండి ముందుకు, మీరు నడిపిస్తేనే మనకి ప్రపంచ శాంతి వస్తుంది అని చెప్పడం కూడా ఈ పుస్తకం యొక్క ఉద్దేశం మహేందర్ గారు. ఇది 52వ పద్యం, బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ అడిక్షన్ అని. ముఖ్యంగా యువత వ్యసనాల బారిన పడకూడదు అన్నట్టుగా చూడండి. ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్న యువత ఎంత చక్కగా గీసాడు అతను. ఏమంటున్నారు చూడండి, నేను ఒకసారి రిసైట్ చేస్తాను. ఇన్ డార్క్ alleys and hidden corners lies a world of despair and sorrow, where lost souls succumb to the lure of drugs that promise a brighter tomorrow. From the first hit to the final high, the descent into madness is swift. The addiction takes hold and they lie trapped in a never-ending rift. Their eyes once bright with hope and love, now empty and hollow, devoid of life. Their spirits crushed, wings clipped off, any dreams, any goals, any strife. The pain and suffering, a vicious cycle, a never-ending battle of wills, a struggle to overcome the devil that feeds on their mind and kills. Families torn apart, children left alone, friends lost, relationships shattered, a world of darkness, the only home. For those whose lives were tattered, but keep the hope, a path is near to leave behind what holds you tight. Find help to see a day that's clear and live a life that feels just right. Let us come together as one and break the stigma and shame. Let us show compassion and love and help those who suffer in pain, for they are not lost, they are not alone. We can help them find their way. Let us offer our support and be shown as a light in their darkest day. So let us unite and make a stand against the plague of drug addiction. Let us hold each other's hand and strive for a world of compassion. ప్రభుత్వాలు యువత నిర్వీర్యం కాకూడదు, ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ యూత్ అని ఎన్నో మనకి అంటే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మెసేజ్ని ఇస్తున్నాయి. మనము ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, యూత్ సఫర్ నౌ అండ్ లివ్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ లైక్ అ ఛాంపియన్. ఇప్పుడు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడదాం, ఓ ఛాంపియన్ లాగా భవిష్యత్ అంతా మనం అందిపుచ్చుకుందాం. అనవసరపు వ్యసనాలకు లోనై మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ప్రభుత్వాలు కోరుతున్నాయి అవే. అందరం మనం సంఘటితమై మనం చూడండి, మీడియా, పోలీస్, అటు జ్యుడిషియరీ, ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాలు, మనందరం కోరుకునేది మన యూత్ని స్ట్రాంగ్ చేయాలి. కాబట్టి ఈ గ్యాజెట్స్కి వాటికి వీటికి అడిక్ట్ కాకుండా యూత్ని మనము స్ట్రాంగ్ చేసుకుని ఒక మంచి ఇండిపెండెంట్, స్వామి వివేకానంద ఏమన్నారు, మంచి సచ్చీలులైనటువంటి ఒక డజన్ మందిని నాకు యువతని ఇవ్వండి, ఈ సప్త సముద్రాలను మొత్తం నీళ్ళని నేను తాగేస్తా అని అన్నారు. ఎంత గొప్ప మాట. ఆ మాటను మనం నిజం చేయాలంటే ప్రభుత్వాలకు సహకరించాలి, పెద్దలకు సహకరించాలి, కుటుంబాలను మనం ఇంకా ముందుకు లీడ్ చేయాలి, చిన్నపిల్లలని ఇన్స్పైర్ చేయాలి. రంగం ఏదైనా ఉండని, ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, ఎవరు ఉంటారు? ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తాపి, మేజన్, ఇంజనీర్, లేదనుకుంటే ఇసుక తెచ్చేవాడు, ప్రతి ఒక్కరు కిచెన్ తయారు చేసే, ఇలా అందరూ కలిస్తేనే కదా ఇల్లు తయారయ్యేది. మరి ప్రపంచం అనే ఈ విశ్వంలో, ఈ భూమిపైన మన దేశాన్ని స్ట్రాంగ్గా మనం నిర్మించుకోవాలంటే యూత్ని మనం కాపాడుకోవాలి. మన బిల్డింగ్ నంబర్ 1 వరల్డ్లో కావాలంటే 2 మార్గాలు. పక్క బిల్డింగ్ కూల్చేద్దాం,
మనది నెంబర్ 1. లేదు ఇంకో మంచి పద్ధతి ఉంది, బ్రిక్ పైన బ్రిక్ పెట్టుకుంటూ పోదాం, ఒకరోజు ప్రపంచంలో అతిపెద్ద బంగ్లా మనది అవుతుంది, అది భారతదేశం కావాలి, అప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగే సత్తా ఇండియాకు ఉందని ప్రూవ్ చేయాలి, మన అందరం ఏకమవుదాం. మహేందర్ గారు, ఈ మాట మీ ద్వారా చెప్పించడానికి మళ్ళీ మీకు నేను వందనాలు సమర్పించుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సిగ్నేచర్ స్టూడియో.